వెల్కమ్ టు సినీ ప్రస్థానం. చిత్రసీమకు ఎందరో రాణులు ఎందరో రాజులు వచ్చారు, ఏలారు. ఏనుగు అంబానిపై స్వర్గానికి తిరుగు ప్రయాణం కూడా కట్టారు. అయితే అందులో కొందరిని పదే పదే తలుపుకు తెచ్చుకోవడం ప్రేక్షకుడి మంచి అలవాటు. తెలుగు చిత్రసీమలో అక్కా చెల్లెలుగా ఎందరో అలరించారు. అయితే అందులో అక్కను మించిన పేరు, అవకాశాలను దక్కించుకున్న రాకుమారి మన కృష్ణకుమారి మాత్రమే. నిజంగానే తెర మీద ఆమె ఒక రాకుమారి. నాయికగా అరుదైన విజయాలను అందుకున్న కృష్ణకుమారి గురించి కొన్ని కబుర్లు మీకోసం. నాటి మేటి హీరోల సరసన చక్కగా ఇమిడిపోయి వారికి తగ్గట్టుగా నటనను పండించడంలో అద్దె వేసిన చెయ్యి కృష్ణకుమారిది. ఏమీ తెలియని అమాయకపు ముఖానికి అందంగా తీర్చిదిద్దిన కళ్ళలో ఎన్నో భావాలను తెలిపేవి. ఓ కుటుంబంలో పెద్ద కూతురు ఎంత ఒద్దికగా మన్ననగా ఉండాలో అలాంటి పాత్రలో అచ్చం కుదిరైన ఆడపిల్లగా కృష్ణకుమారి నటన నప్పేసేది. అందుకే ఆమె నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలాగే అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలు ఆమెకు అలానే వచ్చాయి. టాప్ స్టార్లతోనే కాదు, అప్కమింగ్ హీరోలతోనూ చాలా సినిమాలు చేసింది. కృష్ణకుమారి తండ్రి వెంకోజీరావు, తల్లి సచీదేవి. వీరికి ముగ్గురు కూతుర్లు. మొదటి కూతురు కూడా 2 సినిమాల్లో నటించింది. అయితే చిన్న వయసులోనే ఆమె చనిపోయింది. ఇక మన షావుకార్ జానకి గురించి వేరే చెప్పనక్కర్లేదు. తన తరువాత పుట్టిందే కృష్ణకుమారి. కలకత్తాలో నివసించే సమయంలోనే కృష్ణకుమారి పుట్టింది. వెంకోజీరావు ఆంధ్ర ప్రెస్ మిల్లులో పేపర్ ఎక్స్పర్ట్ గా వర్క్ చేసేవారు. కృష్ణకుమారి పుట్టిన తర్వాత కుటుంబం మొత్తం రాజమండ్రి షిఫ్ట్ అయ్యారు. కృష్ణకుమారి చాలా సైలెంట్. అక్క జానకి ఎప్పుడు చలాకీగా ఉంటే మన కృష్ణకుమారి మాత్రం తన పని తాను చేసుకుంటూ ఉండేది. ఒకవేళ కోపం వచ్చినా ఒక మూలను కూర్చొని జుట్టు పీక్కుంటూ ఏడ్చేసేది తప్పితే తిరిగి తగాదా పడేది రకం కాదు. అక్క చెల్లెల చదువు సగం రాజమండ్రి, సగం చెన్నైలో జరిగింది. కాలేజీలో అందరూ కృష్ణకుమారిని ముద్దుగా మూగమ్మాయి అని పిలిచేవారట. కోల్కతా నుంచి వలస రావడం, తండ్రి ఇంగ్లాండ్ లో 3 ఏళ్ల పాటు ఉండడంతో ఇంట్లో అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడేవారట. అయితే పిల్లలకి తెలుగు మాట్లాడడం రావటం లేదని ఒక మాస్టర్ను ఇంటికి పిలిచి మరీ ట్యూషన్ చెప్పించేవారట తండ్రి వెంకోజీరావు. ఇక అక్కయ్య షావుకార్ జానకి నాట్యం నేర్చుకునేటప్పుడు కృష్ణకుమారి కూడా కాలికి గజ్జె కట్టుకొని ఆడేది. ఆ మక్కువతోనే పట్టుగా సి పుల్లయ్య దగ్గర తాను కూడా నాట్యం నేర్చుకుంది కృష్ణకుమారి. అక్క జానకి పెళ్లి సమయంలో కృష్ణకుమారి నాట్య ప్రదర్శన కూడా ఇచ్చింది. సి పుల్లయ్య జెమినీ స్టూడియోలో డైరెక్టర్ గా వర్క్ చేయడంతో ఆ విధంగా కృష్ణకుమారి జెమినీలో ఎంట్రీ అయ్యింది. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది కృష్ణకుమారి. అక్క జానకి కన్నా కూడా ఆమె నటనలో ఏదో కొత్తదనం ఉండేది. అమాయకత్వంతోనే ముఖంలో భావాలను పలికించి మెప్పించింది. ఇక పాతాళ భైరవి సినిమాల్లో గంధర్వకాంతగా కనిపిస్తుంది కృష్ణకుమారి. అటుపై ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, రాజ్ కుమార్, శివాజీ గణేశన్, జగ్గయ్య ఇలా అప్పటి అగ్ర హీరోల అందరి సరసన దాదాపు 130 సినిమాల్లో నటించింది. తమిళంలో 30 సినిమాల వరకు నటించింది. తెలుగు సినిమా తెరకు 1951లో నిర్మించిన నవ్వితే నవరత్నాలు సినిమా ద్వారా పరిచయం అయ్యింది. కానీ దానికంటే ముందు మంత్రదండం అనే సినిమా విడుదలైంది. తొలి చిత్రంలో నటిస్తుండగానే ఆమెకు 14 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అప్పటికి ఆమె వయసు కేవలం 16 ఏండ్లు. తర్వాత 1953లో తాతినేని ప్రకాశంరావు NEAT వారి పిచ్చి పులేలో కథానాయక వేషం వేయించారు. అందులో మంచి నటన ప్రదర్శించిన కృష్ణకుమారికి పినిశెట్టి గారి పల్లెపడుచు, బంగారు పాప వంటి మంచి చిత్రాలతో పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఆపై చేసిన కులగోత్రాలు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, అంతస్తులు, చిక్కడు దొరకడు, బందిపోటు, మానవుడు దానవుడు విజయవంతమైన చిత్రాల్లో తనదైన నటనను చూపించింది కృష్ణకుమారి. నటిగా కృష్ణకుమారి అనేక అవార్డులు కూడా పొందింది. 3 సార్లు జాతీయ అవార్డులు, రాష్ట్ర స్థాయిలో నంది అవార్డులు వచ్చాయి. ఈమె కాంచనమాల, సావిత్రి, ఎన్టీఆర్ అవార్డులు గెలుచుకుంది. బ్రిటిష్లోని బర్మింగ్హామ్ సంస్థ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి సత్కరించింది. చిన్నప్పటి నుండి భానుమతి అంటే ఇష్టం కారణంగా ఆమెతో కలిసి కులగోత్రాలు, పుణ్యవతి సినిమాలో నటించినప్పుడు చాలా ఆనందంగా అనిపించిందని పలు సందర్భాల్లో చెప్పింది కృష్ణకుమారి. తెలుగు తెర మీద అగ్ర కథానాయికగా వెలిగిన కృష్ణకుమారి వివాహం బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్ తో అయ్యింది. వీరికి ఒక కుమార్తె. అయితే పెళ్లి అయిన తర్వాత కాస్త విరామం తీసుకుంది. అడపా తడపా తెర మీద కనిపించింది తక్కువే. కూతురు దీపిక తన తల్లి జీవిత చరిత్ర ఆధారంగా మై మదర్ కృష్ణకుమారి అనే పుస్తకాన్ని ప్రచురించింది.